నువ్వు నా చైత్రవే. దోస్తు దోస్తు అమ్మయ్యా. దోస్త్ దోస్తు నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరేం మందు కలిపిర్రో ఏందో దోస్తుకి గిట్లా అయిపోయింది. ఈ టైంలో మధుర ఫోన్ చేస్తుంది ఏంది? రందేకి మా వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసిందా ఏంది? నందు నందు నేనమ్మనే. అమ్మా అమ్మ ఏమైందే? అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నందు చిన్నోడు కదలట్లేదు, మెదలట్లేదే. ఏమైంది? ఏమైంది చిన్నోడికి? ఏమైందో అర్థం కావట్లేదే. ఇందాకటి దాకా మంచిగానే ఉండే, ఇంతలో ఏమైందో ఏమో. ఉన్న చోటనే ఉన్నట్టు కుప్పకొలిపోయిండే. వెంటనే చిన్నోడిని దవాఖానకు దొరకపోండి. నేను వెంటనే ఇంటి నుంచి వచ్చేస్తా. దవాఖానకు తీసుకపోతే గాళ్ళకు మనం దొరికిపోతాం కదే. అయ్యో గప్పుడు ఈడే కాదు, మనందరం చేస్తాం. అయ్యో మరి ఎట్లనే ఇప్పుడు? ఒకసారి మధుర ఫోన్ ఇవ్వు. హలో మధుర, మధుర ఎట్లయినా నా తమ్ముని కాపాడవా ప్లీజ్? ఇప్పటికిప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లినా వాణ్ణి కాపాడటం కష్టమవుతుంది. ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే వెంటనే చిన్నోడికి తగిన ట్రీట్మెంట్ చేసి సేవ్ చేస్తారు. డాక్టర్ నంబర్ నా మొబైల్లో ఉండాలిగా. నీ మొబైల్ కాంటాక్ట్స్ లోంచి తీసుకుని కాల్ చేశాను, కానీ ఆయన ఫోన్ కలవట్లేదు. మధుర మీరు చిన్నోనికి స్పృహ వచ్చేలాగా ఏదో ఒకటి చేయండి. నేను ఎట్లయినా మీ తానికి వచ్చేస్తాను. సరేనందు, జాగ్రత్త. దోస్త్ 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 లే దోస్త్, అక్కడ నా తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడంట. దోస్త్ లే దోస్త్, నా తమ్ముని కాపాడుతా అన్నావు కదా దోస్త్. లే దోస్త్. అయ్యో ఇప్పుడు నేను ఎట్లయినా పోవాలా, నా తమ్ముని కాపాడుకోవాలా. అత్తయ్య బామ్మగారు బయటే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పినా అనుమానిస్తారు. అరే ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పలేను, బయటికి వెళ్ళలేనే. తమ్ముడు దోస్త్ దోస్త్ చైత్ర చిన్నోడా చిన్నోడా కళ్ళు తెరవరా చిన్నోడా. చిన్నోడా లేరా, మాట్లాడరా చిన్నోడా. ఒరే రాబిన్, ఒక్కసారి లే బిడ్డా. మామ నాకు చాలా భయంగా ఉన్నది మామ.
ఏం కాదులే తులసమ్మ, అలకనంద వచ్చేస్తుందిగా. మీరేం భయపడకండి. ఇంకా డాక్టర్ ఫోన్ కలిసిందా? లేదు, కలవట్లేదు. చిన్నోడా 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 ఏమైందిరా? అమ్మా ఎట్లుందా చిన్నోడికి? గట్లనే ఉన్నాడే. వాణ్ణి దవాఖానాకి తీసుకుపోవాలేమోనే. ఎట్లా తీసుకుపోతాం మామ? గాదొరగాడు మన కోసం అన్ని దిక్కుల గళ్ళ మనుషుల్ని పెట్టిండు. మనం గిట్లా బయటికి పోతే గాడు మనల్ని పట్టుకుంటాడు. మరి ఎట్లనే వాణ్ణి కాపాడు? నేను తీసుకుపోతానే. చిన్నని దవాఖానకు తీసుకుపోతా. నువ్వా? అవును మధురా, నువ్వు తీసుకపోతే ఏమైతుందో తెలుసు కదనే. ఏవైనా కానీ ఏదైనా జరగని నాకు చిన్నోడే ముఖ్యం. అది కాదే నా మాట విననే. మధురా విని పట్టు, వెంటనే దవాఖానకు దొరకపోదాం. రాత ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ దేవుళ్ళు లెక్కొచ్చిండ్రు. నేను రాలేదమ్మా, విరాజ్ గారు తీసుకొచ్చారు. డాక్టర్ తొందరగా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే. డాక్టర్ ఏమైంది మా వాడికి? తలసేమియా పేషెంట్ కదమ్మా, బ్లడ్ మార్చాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాక్టర్ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితిలో లేరు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడికే తెప్పించండి. అవును డాక్టర్, ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఓకే, ఆల్ రైట్. ఒక ఇంజెక్షన్ అర్జెంటుగా చేయాలి. నేను తీసుకొచ్చాను, ముందే చేస్తాను. హలో, నేను డాక్టర్ సుదర్శన్ని మాట్లాడుతున్నాను. ఒక పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ మార్చాలి. డాక్టర్ మా తమ్మునికి ఏం కాదు కదా? టైంకి ఇంజెక్షన్ ఇచ్చాం కదమ్మా, కాసేపట్లో స్పృహ వస్తుంది. స్పృహ వస్తే అప్పుడు బ్లడ్ మార్చచ్చు. ఈ లోపల ఆ ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తుంది. నిజంగా మా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదమ్మా. భాంచన్, మే కాళ్ళకు మొక్కుతా, మా పొడ్డోని రక్షించండి డాక్టర్. నాదేముందండి, విరాజ్ గారు నన్ను ఇక్కడికి టైంకి తీసుకొచ్చారు. నీకు చాలా రుణపడిపోతున్నాం బాబు. అలా అనకండి, మీరందరూ నా ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. నా వాళ్ళకి కష్టం వస్తే నేను నిలబడాలి కదా, నిలబడ్డానంతే. మీరిలా పొగిడేసి నన్ను వేరు చేయొద్దు ప్లీజ్. అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి. చాలా భయం వేసింది విరాజ్. ఏం చేయాలో కాసేపేమీ అర్థం కాలేదు. నువ్వు తిరిగి కాల్ చేసి చాలా మంచి పని చేశావు. నాకు నందు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు.
నీ నుంచి ఫోన్ వచ్చిందని డయల్ లిస్ట్లో ఉంటే వెంటనే కాల్ రికార్డింగ్లో విన్నాను. ఆ తర్వాత నేను ఎవరికి కాల్ చేశాను, వెంటనే డాక్టర్ని కూడా తీసుకొచ్చాను. నందు నందు రాబిన్ కి స్పృహ వచ్చింది. నందు త్వరగా రండి. తమ్ముడు, చిన్నోడా చిన్నోడా తమ్ముడు, నీకేం కాలేదు కదా? లేచినవాడా నీకేం కాలేదు కదా? చిన్నోడా? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఏం కాలేదురా, ఏం కాలేదు. నువ్వుండగా నాకేమవుతుందక్క? దోస్త్, నీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థమైతలేదు కానీ నీకు చాలా చాలా థ్యాంక్స్. దోస్త్ అని పిలుస్తున్నావు, మరి దోస్త్కి థ్యాంక్స్ చెప్తారా? చెప్పరా మళ్ళా? కానీ ఇది రెండోసారి నా తమ్ముని పానాలు నువ్వు ఇట్లా కాపాడు. ఎప్పుడైతే నా కోసం నన్ను అర్థం చేసుకుని వచ్చి నాకు సాయంగా నిలబడ్డావో దానికంటే పెద్ద సాయం నేను చేయలేదు. హ, బహుశా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి నీలాంటి సాహసం చేయలేదు, నీలా సహాయము చేయలేదు. దాన్నే ఉంది దోస్త్, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఒకరినొకరం కాపాడుకుందాం. ఇక నుంచి నీ సమస్య నా సమస్య కాదు, ఏదైనా మన సమస్య. అవు దోస్త్, సమస్య ఎవరిదైనా కలిసి మనమే ఫైట్ చేద్దాం. గట్లనే. వెక్కిరిస్తున్నావులే. మాకు అవన్నీ రావు మళ్ళా. లక్ష్మమ్మ, అమ్మా, ఈ పని తర్వాత చేయొచ్చు. ముందెళ్ళి విరాజ్ వాళ్ళు లేచారో లేదో చూసి కాఫీ తాగుతారో జ్యూస్ తాగుతారో కనుక్కొనిరా. రూమ్ లో విరాజ్ బాబు చైత్ర మేడం లేరమ్మా. గదిలో లేరా? నిద్ర మాత్రలు వేశాను, ముద్దు నిద్రపోతారన్నా. ఇప్పుడు గదిలో లేకపోవడం ఏంటి మామ్? ఒకటి కాదే, చాలా మాత్రలు వేశాను. అన్ని మాత్రలు వేస్తే ఎలా పొద్దునే లేస్తారు? సరిగ్గా చూసే చెప్తున్నావా? మేడం, నిజమే చెప్తున్నా, రూమ్ లో ఎవరు లేరు. కలిపింది నిద్ర వచ్చే టాబ్లెట్లేనా లేక? చాలా పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి. నా చేత్తో నేనే కలిపాను. కలిపావు సరే, ఆ పాలు వాళ్లే తాగారా లేక ఇంకెవరైనా తాగారా? ఆనంద్ గారు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నానంటే మా మధ్య ఏం జరగలేదా? అంటే నేను కలిపిన మందు పనిచేయలేదా? ఆ మందు పనిచేయకి మేమిద్దరం మొత్తం నిద్రపోయామా? ఛ! స్మైలీ, అప్పుడే నిద్ర లేచావా? రాత్రి నువ్వేదో చెప్తున్నావు, నాకు నిద్ర పట్టేసి పడుకున్నాను. నీ చేత్తో ఇచ్చిన పాలల్లో ఏమైనా మ్యాజిక్ ఉందా? భలే నిద్ర పట్టేసింది. ఆ పాలు నిద్ర పట్టడానికి ఇచ్చినవి కాదు ఆనంద్ గారు. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను. స్మైలీ, ఇక నుంచి డైలీ నీ చేత్తోనే పాలివ్వు.
అలాగే ఆనంద్ గారు. అవును, రాత్రి ఏదో అనుభూతి ఏదో అంటున్నావు. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో అయ్యింది. ఏం లేదు ఆనంద్ గారు, ఏదో అనుంటాను, సరిగా గుర్తులేదు. అయినా అంత డీప్ స్లీప్లోకి ఎలా వెళ్ళిపోయానో నాకే తెలీదు. స్మైలీ, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? మనం దగ్గరుండి గదిలోకి పంపించిన చైత్ర విరాజ్లు ఏమయ్యారనే కదా? నేను చెప్పనా? నీకు తెలుసా హంస, వాళ్ళు ఎక్కడికెళ్లారో? తెలీదు వదినా, కానీ చెప్పగలను వాళ్ళెక్కడికెళ్లారో. ఇక్కడ తను అనుకున్నట్టు జరగలేదని చైత్ర ప్లేస్లో వచ్చిన చైత్ర కాని చైత్ర పారిపోయి ఉంటుంది. హంస, మళ్ళీ చైత్రను అనుమానిస్తున్నావేంటి? డిఎన్ఏ రిపోర్ట్స్ చైత్రకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా తనని ఎలా అనుమానిస్తామా? ఆ రోజు నువ్వు తనని కూతుర్లా చూసుకుంటాను, ఇంకెప్పుడు వేలెత్తి చూపించను అన్నావు. మళ్ళీ ఇప్పుడు చైత్ర మీద నోరెందుకు పారేసుకుంటున్నావు? మేనేజ్ చేస్తే మార్చేసే రిపోర్ట్స్ ఆ డమ్మి చైత్ర విషయంలో ఫైనల్ కాదొదినా. అత్తయ్య, ఏమైంది? శోభనం ఏర్పాట్లు చేసి గదిలోకి పంపించిన చైత్ర విరాజ్లు ఇప్పుడు గదిలో లేరు. దోస్త్, ఎవరికంట పడకుండా లోపలికి వెళ్ళిపోవాలా. పద, తొందరగా రూమ్లోకి వెళ్దాం. అదిగో విరాజ్ చైత్ర వచ్చేశారు. దోస్త్, దొరికిపోయినమా? ఏమో, మీ అత్తగారు ఏదో స్కెచ్ వేసే ఉంటది. చూద్దాం, ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం. ఏదో అన్నావు కదా హంస, నీ కళ్ళతో నువ్వే చూడు. ఎక్కడికి వెళ్లారు? జాగింగ్కి. వాకింగ్. అదేంటి బావా, నువ్వేమో జాగింగ్ అంటున్నావు, చైత్ర ఏమో వాకింగ్ అంటుంది. అది చైత్ర జాగింగ్ చేసింది, ఆ కన్నయ్య వాకింగ్ చేశాడు. తను శారీతో జాగింగ్ చేసింది, నువ్వేమో ఈ గెటప్లో వాకింగ్ చేసావు. మీరు చెప్పేది ఏదైనా నమ్మశక్యంగా ఉందా? అసలేం జరిగింది? మీరెక్కడికెళ్లారో నిజం చెప్పండి. అడిగేది మిమ్మల్ని. ప్రతిదీ సీన్ చేస్తావేంటి అత్తయ్య? మేం పొద్దున్నే వాకింగ్కి జాగింగ్కి వెళ్ళలేదనే కదా నీ అనుమానం? అవును. ఎక్కడైనా శోభనం గదిలో నుంచి డ్రెస్సులు కూడా మార్చుకోకుండా వాకింగ్కి జాగింగ్కి ఎవరైనా వెళ్తారా? ఏంటి విరాజ్, మాట్లాడవే. హంస, లేనిపోని అనుమానాలు అందరిలో ఎందుకు కలిగిస్తున్నావు? అత్తయ్య, వాళ్ళేదో పొద్దున్నే బయటికెళ్ళొస్తే ఏంటి నీ అనుమానం? అది కాదానంద్. హంస,
స్వార్థంతో నా కోడలి మీద నీ అనుమానాల్ని అస్త్రాలుగా ప్రయోగించుకు. అవి విఫలమే కాని ఎప్పటికీ సఫలమవ్వవు. కరెక్ట్గా చెప్పావు గోమతి. దీనికి హంస అని పేరు పెట్టాను గాని ఆ రోజే పేరు మార్చి హింస అని పేరు పెట్టుంటే కరెక్ట్గా సూట్ అయ్యేది. అమ్మా ఆ రవకే మీ అనుమానాలు, అరుపులు. మామ్, ప్రతిదీ ఇష్యూ చేయకు, వదిలేసే. ఏంటే నువ్వు అంటుంది? కార్యం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. నిజమే చెప్తున్నావు కదే. గదిలో దుప్పట్లు తీసింది నేనే కదమ్మా, పొరపాటు ఎలా చెప్తాను? అన్నీ చూసే చెప్తున్నా. ఆ, ఇదిగో నుంచుకో. చిన్నడా, రాత్రంతా జాగారం చేసి పొద్దున్నే జాగింగ్ ఎందుకు నానా?